హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ వర్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన Camtasia స్టూడియో 9 సాఫ్ట్వేర్ ఉంది కదా, ఆ సాఫ్ట్వేర్లో డైమెన్షన్స్ ఎలా మార్చాలి అండ్ MP4 ఫార్మాట్లో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అండ్ మా వీడియో క్వాలిటీ 720p 1080pలో ఎలా మార్చుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ దాకా చూసి లైక్ చేయండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను Camtasia ఓపెన్ చేస్తున్నాను, స్టూడియో 9 ఇది. సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాను, నా ఇంట్రో అనేది. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ చూపిస్తాను మీకు. షేర్ బటన్ కనబడుతుంది కదా, షేర్ బటన్ క్లిక్ చేసి లోకల్ ఫైల్లోకి వెళ్ళండి. లోకల్ ఫైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డైమెన్షన్ 640x360 కనబడుతుంది కదా. సో ఈ 640x360 డైమెన్షన్స్ని ఎలా మార్చాలి, 720p ఎలా మార్చాలో, MP4లో ఎలా మార్చాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ యారో కనబడుతుంది కదా 50% అని, అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్యాన్వాస్ డైమెన్షన్స్లో కస్టమ్ మీరు చూస్ చేసుకోండి. కస్టమ్ చూస్ చేసుకున్న తర్వాత విడ్త్ అనేది ఉంది కదా, విడ్త్ని మీరు 1280 అండ్ హైట్ 360 ఉంది కదా 720లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే వేరే కలర్స్ పెట్టుకోవచ్చు. సో నేను బ్లాక్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు. అప్లై అని కొట్టండి. అప్లై అని పెట్టిన తర్వాత మీరు మళ్ళీ షేర్ బటన్కి వెళ్ళండి. షేర్ పెట్టుకున్న లోకల్ ఫైల్లోకి వెళ్ళండి. లోకల్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు MP4 ఓన్లీ అప్ టు 720p లేదా 1080p. సో ఇక్కడ కనబడుతుంది కదా, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకొని MP4 ఓన్లీ అని కనబడుతుంది కదా, సో MP4లోనే వస్తుంది అనమాట. సో మీరు 480pలో కూడా పెట్టుకోవచ్చు. MP4 720pలో సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్, అండ్ మీరు ఎక్కడ ఈ ఫోల్డర్ని సేవ్ చేయాలనుకుంటారో అది పెట్టుకొని ఫినిష్ అని ప్రెస్ చేసేయండి. సో నేను ఇది పేరు మార్చేస్తాను. తర్వాత ఫినిష్ అని ప్రెస్ చేయండి. ఫినిష్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇది రెండరింగ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెండరింగ్ అయిన తర్వాత నేను మీకు వీడియో చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత మీకు ఫార్మాట్ కూడా చూపిస్తాను. MP4లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీ ఫ్రెండ్స్ కావాలంటే ఇది ఫుల్గా వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇలా చూసారా, intro.mp4. సో MP4 ఫార్మాట్లో అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఫుల్ ఫార్మాట్లో పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు బ్లాక్ కలర్లో కనబడుతుంది కదా, ఫుల్గా పెట్టుకోండి. ఫుల్గా పెట్టేసుకొని మీరు సేవ్ చేసేసుకుంటే మీకు ఈ స్క్రీన్ ఫుల్గా వచ్చేస్తుందండి. ఈ స్క్రీన్ ఫిట్ అయిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నా వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.